ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ స్తబ్దత కొనసాగుతుంది. నిశ్శబ్దమే రాజ్యమేలుతుంది. అసలు ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయా అనే భ్రమ కూడా కలగక మానదు. మామూలు ప్రచారాలు తప్పించి హోరెత్తించే ప్రచారాలు ఎక్కడా కొనసాగటం లేదు. ఈ ఎన్నికల వ్యూహం ఎవరికి పనిచేస్తుంది? కూటమి గట్టెక్కుతుందా? వైసీపీ తన మార్కును చూపించుకుంటుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ కూటమి బ్రహ్మాండమైన అంశంతో జనంలోకి వచ్చింది. ఇటు టీడీపీ అటు వైసీపీ పోటీ పడి మరీ మేనిఫెస్టోలను దించారు. సంక్షేమాన్ని నిండుగా కుమ్మరించారు. ఉచిత పథకాల వేలంపాట కంటే ఎక్కువగా పాడుతూ పెద్ద నెంబర్లే వేసి జనాల ముందు ఉంచారు. కానీ ఓటరు వాటి మీద ఎలా రియాక్ట్ అయ్యారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమికి పెద్ద అస్త్రమే దొరికింది. అదేమిటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ అంశం మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ అంశం కొంతమంది వైసీపీ నేతలకు కూడా మింగుడు పడటం లేదు. ఈ అంశం మీద వైసీపీ మంత్రులు కూడా ఎవరూ మాట్లాడటం లేదు. ఈ యాక్ట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఉదాహరణలు చెబుతున్నప్పటికీ ప్రతిపక్షాల హోరుకు ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటుగా గత ఎన్నికల కంటే టీడీపీ జనసేన పార్టీలకు గ్రాఫ్ పెరగడం మరికొంత ఆందోళన కలిగిస్తుంది. అయితే ఈ విషయాలన్నింటినీ సైలెంట్గా గమనిస్తున్నట్టు ఓటరు ఎవరికి మేలు చేస్తారు అనేది మాత్రం తెలియటం లేదు. మరి ఓటర్ నాడి ఎలా ఉంది? కూటమి గట్టెక్కనుందా? వైసీపీకి మేలు జరగనుందా అనేది వేచి చూడాల్సిందే.